దాదాపు 5 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి ఘంటసాల గ్రామం దాటి చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇది దాదాపు ప్రతి ఘంటసాల వాసికి ఎదురయ్యే ప్రశ్న. మీరు ఏ ఊరు అనగానే మేము ఘంటసాల అని చెప్పడం, గాయకుడు ఘంటసాల గారిని మీ ఊరు అని అడగటం, మేము ఏమంటే ఆయన మా ఊరు కాదు అని చెప్పడం చాలా సాధారణ విషయం ఒక 20 ఏళ్ల క్రితం వరకు. ఎందుకంటే మా ఎవరికి అంత అవగాహన లేదు. అంటే ఘంటసాల వెంకటేశ్వర గారు అప్పటికే అంటే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఆయన లబ్ధప్రతిష్ఠుడు. ఆంధ్రదేశంలోనే కాదు యావత్ భారతదేశంలో ప్రతి తెలుగువాడికి తెలిసిన పేరు ఘంటసాల వెంకటేశ్వర గారు. ఆయన మా ఊరి వాడు అని చెప్పుకోవడానికి మా పిల్లలు కానివ్వండి మా వయసు వాళ్ళు ఎవరికి ఒక సాధికారమైన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ 20 ఏళ్లలో ఎంతో డిజిటల్ రెవల్యూషన్ వచ్చింది, సమాచార విప్లవం వచ్చింది, ఎన్నో చారిత్రక విషయాలు. నేను మనఘంటసాల.net వెబ్సైట్ కోసం పనిచేస్తున్నప్పుడు ఎన్నో చారిత్రక విషయాల గురించి పరిశోధించేటప్పుడు ఘంటసాల వెంకటేశ్వర వంశస్థులు ఈ గ్రామం వారని, ఈ దేవాలయానికి వారసత్వం అర్చకులని, ఈ 2 శివాలయాల్లో దాని అద్భుతమైన విషయం నాకు తెలిసింది. దాంతోపాటుగా ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఛాయాచిత్రం ఇవన్నీ కూడా ఘంటసాల మూలాలు ఈ గ్రామంలో ఉన్నాయి అని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యాలుగా మన ముందు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ యువతరం ఇప్పుడు ఎవరైనా ఘంటసాల బయటకు వెళ్ళి మీది ఘంటసాల సింగర్ మీ ఊరు అని అడిగితే నేను గర్వంగా ఎస్ ఘంటసాల మావాడు, మా గడ్డ మీద మన మంచి జన్మించింది గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అంటే దానికి కారణం ఘంటసాల కళాసమితి కృష్ణమోహన్ గారు, వరిపాటి రామకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఘంటసాల పిలిపించారో చూసాం మనం ఈ 10-15 సంవత్సరాలు. ఎన్నోసార్లు వారి కుటుంబీకులు ఇక్కడ రావటం, వారి వారసులు ఇక్కడికి రావటం, ఇది వాళ్ళ నాన్నగారు వంశ జన్మస్థానాన్ని వాడు పొందిపోవడం ఎన్నో సందర్భాల్లో చూసాం. అందుకు గుర్తుగా ఆయన కూర్చుని ఉన్న నిలువెత్తి విగ్రహం, బహుశా ఇంత పెద్ద విగ్రహం భారతదేశంలో కూర్చుని ఉన్న ప్రతిభ ఎక్కడ ఉండకపోవచ్చు. ఆ విగ్రహాన్ని కూడా ఘంటసాల గ్రామంలో మేము ప్రతిష్ఠించుకోగలిగాం. అమర గాయకుడు ఘంటసాల మావాడని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. దానికి గుర్తుగా ఆయన 1967లో ఇక్కడ చేసిన కచేరీ ఫోటోలు కూడా చాలా అతి కష్టం మీద రామకృష్ణ గారు కొన్ని, నేను కొన్ని అప్పుడు వెతికి పట్టుకొని వాటిని డిస్ప్లే చేసి వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. వెబ్సైట్లో కూడా కొన్నిసార్లు ప్రస్తావించాం ఘంటసాల వంశ జన్మస్థానం మన ఘంటసాల అని. సో దానికి అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, వరల్డ్ కరోకే డేలో ఘంటసాల లాంటి గ్రామంలో ఇలాంటి మహాగాయకులు పెద్ద పెద్ద గాయకులంతా వచ్చి మా జగదీశ్వర ఆవరణలో ఈ కార్యక్రమం చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణం. మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఘంటసాల తరఫు నుంచి. సమరగాయకుడు ఘంటసాల గారికి ఈ గ్రామం అర్పించే అరుదైన నివాళి ఈ కరోకే. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.